హలో బీటీ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు? నేను వచ్చేసి కొత్త వీడియో మీకోసం తీసుకొచ్చేసాను. మీలో చాలా మంది దీనికోసం అయితే వెయిట్ చేస్తూ ఉంటారు. ఇది iQOO15R, ఇది వచ్చేసరికి OnePlus 15R. ఈ వీడియోలో ఈ రెండింటిని మనం కంపేర్ చేసి అయితే చూద్దాము. ఈ వీడియో చివరి వరకు చూడండి, ఒక మంచి క్లారిటీతో బయటకి అయితే వెళ్ళిపోతారు. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. నా పేరు కాంతు, మీరు చూస్తున్నారు బెస్ట్ టెక్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. హై పెన్స్. రెండిట్లో బాక్స్ కంటెంట్స్ అయితే సేమ్ ఉన్నాయి. iQOO మీకు ఫోన్ ఇస్తున్నారు, క్లియర్ కేస్ అయితే వస్తుంది, వారంటీ కార్డు ఉంటుంది, Type-C to Type-C కేబుల్ అయితే ఇస్తున్నారు, సిమ్ టూల్ ఉంటుంది, 100W అడాప్టర్ అయితే ఇస్తున్నారు. OnePlus లో వచ్చేసరికి ఫోన్ వస్తుంది, TPU కేసు ఫోన్ కి మ్యాచ్ అయ్యే కేసెస్ అయితే ఇస్తున్నారు, స్క్రీన్ గార్డ్ మొబైల్ కి ప్రీ అప్లై వస్తుంది, సిమ్ టూల్ వస్తుంది, 80W అడాప్టర్ అయితే బాక్స్ లో ఇస్తున్నారు, Type-A to Type-C కేబుల్ కూడా ఇస్తున్నారు. రెండిట్లో మీరు సపరేట్ గేమ్ కొనుక్కోవాల్సిన అవసరం లేదు, బాక్స్ లోనే వచ్చేస్తున్నాయి. బాక్స్ కంటెంట్స్ పరంగా రెండింటికి ఒక టిక్ మార్క్ ఇచ్చేస్తున్నాను. ఇంకా డిజైన్ విషయానికి వస్తే ఈ రెండిట్లో మీకు ఏది నచ్చితే అది తీసుకోవచ్చు. డిజైన్ ఒక్కొక్కరికి ఒక్కొక్కటి నచ్చిద్ది. కలర్స్ విషయానికి వస్తే iQOO 2 కలర్స్ లో వస్తుంది. ఈ ట్రయంప్ సిల్వర్ ఒకటి ఉంది, డార్క్ నైట్ కలర్ అయితే ఉంది. ఇది నా దగ్గర ఉన్నది డార్క్ నైట్ కలర్. OnePlus వచ్చేసరికి మీకు బ్లాక్ కలర్ లో వస్తుంది, మింట్ బ్రీజ్ కలర్ లో వస్తుంది, ఎలక్ట్రిక్ వైలెట్ కలర్ లో అయితే వస్తుంది. వీటి వెయిట్ థిక్నెస్ మీకు స్క్రీన్ పైన కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా బిల్ క్వాలిటీ విషయానికి వస్తే రెండు మీకు అల్యూమినియం ఫ్రేమ్ తో వస్తున్నాయి, బ్యాక్ సైడ్ గ్లాస్ బాడీతో అయితే వస్తున్నాయి. iQOO అయితే ఈ బ్లాక్ కలర్ ఫింగర్ ప్రింట్ ని అట్రాక్ట్ చేస్తుంది. ఒకవేళ బ్లాక్ కలర్ మీరు తీసుకునే పని అయితే OnePlus లో కూడా బ్లాక్ కలర్ ఉంటుంది, అది ఫింగర్ అయితే అట్రాక్ట్ చేయదు. ఫ్రంట్ వచ్చేసరికి iQOO షార్ట్ సెన్సేషన్ ఆల్ఫా గ్లాస్ తో వస్తుంది. OnePlus వచ్చేసరికి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7A ప్రొటెక్షన్ తో వస్తుంది. ఇంకా IP రేటింగ్ విషయానికి వస్తే ఇది IP68, 69 రేటింగ్ సపోర్ట్ చేస్తుంది. ఇది వచ్చేసరికి IP66, 68, 69, 69 కేక్ కి సపోర్ట్ చేస్తుంది. OnePlus కాంపాక్ట్ సైజ్ ఇష్టపడే వాళ్ళు అయితే iQOOకి వెళ్ళిపోవచ్చు మీరు. OnePlus వచ్చేసరికి పెద్ద డిస్ప్లే తో అయితే వస్తుంది. మీరు పెద్ద చేతులు ఎక్కువగా గేమ్స్ ఆడేవాళ్ళు, ఎక్కువగా మూవీస్ చూసే వాళ్ళు అయితే OnePlus సెట్ అయ్యింది, లార్జ్ డిస్ప్లే వస్తుంది కాబట్టి. బిల్ క్వాలిటీ పరంగా రెండు ఇంచుమించు సేమ్ ఉన్నాయి, రెండింటికి ఒక పాయింట్ అయితే ఇచ్చేయచ్చు. OnePlus లో అడ్వాంటేజ్ ఏంటంటే మీకు IP69 రేటింగ్ కూడా ఉంటుంది, దాంతో పాటు ప్లస్ కీ కూడా ఇచ్చారు. సో ఈ ప్లస్ కీ మనం మైండ్ స్పేస్ ని యాక్టివేట్ చేసుకోవడానికి, ఫోన్ ని సైలెంట్ లో పెట్టుకోవడానికి కానీ, షార్ట్ కట్ ఫంక్షన్స్ ఈ కీ ద్వారా మనం పెట్టుకోవచ్చు సెట్టింగ్స్ లో. ఇది ఒక ప్లస్ పాయింట్. దీనిలో ఆప్షన్స్ అయితే ఏం లేవు. బిల్ క్వాలిటీ పరంగా OnePlus కి కొంచెం ఎడ్జ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఈ రెండింటిని ఎక్కువ మంది కొనేది పర్ఫార్మెన్స్ కోసం. రెండు మీకు స్నాప్డ్రాగన్ 8 Gen 5 ప్రాసెసర్ అయితే వస్తున్నాయి. 40 నుంచి 50,000 మధ్యలో, అది చాలా మంచి ప్రాసెసర్. అండ్ iQOO లో వచ్చేసరికి మీకు ఎక్స్ట్రాగా సూపర్ కంప్యూటింగ్ Q2 చిప్ అయితే ఉంటుంది, నెట్వర్క్ ఎన్హాన్స్మెంట్ చిప్ అయితే ఉంటుంది. OnePlus లో వచ్చేసరికి OP గేమింగ్ కోర్ ఉంటుంది, టచ్ రెస్పాన్స్ చిప్ ఉంటుంది, వైఫై చిప్ అయితే ఉంటుంది. ఈ ప్రాసెసర్ కి ఈ చిప్స్ ఎక్స్ట్రా పవర్స్ అయితే ఇస్తూ ఉంటాయి అనమాట. సింపుల్ గా చెప్పాలంటే ఇప్పుడు iQOO లో మీకు ఈ సూపర్ కంప్యూటింగ్ Q2 చిప్ ఉండడం వల్ల ఇప్పుడు BGMI 120 FPS లో గేమ్ ప్లే అయితే కొన్ని ఫేక్ ఫ్రేమ్స్ యాడ్ చేసి 144 FPS లో గేమ్ ని రన్ అయ్యేలా చేస్తుంది. ఇందులో కూడా అంతే OP గేమింగ్ కోర్ మీకు ఏమైనా గేమ్స్ మనం ఆడుతున్నప్పుడు ఫేక్ ఫ్రేమ్స్ యాడ్ చేసి 165 FPS వరకు గేమ్ ని తీసుకెళ్తుంది. ఈ వైఫై చిప్ అవ్వచ్చు, నెట్వర్క్ ఎన్హాన్స్మెంట్ చిప్ అవ్వచ్చు, ఇవి ఏంటంటే పింగ్ ఇష్యూస్ రాకుండా ఫోన్ కి ఎక్కువ నెట్వర్క్ వచ్చేలాగా మనకి హెల్ప్ చేస్తూ ఉంటాయి. iQOO లో గేమ్ లైవ్ స్ట్రీమింగ్ అసిస్టెంట్ యాప్ ఒకటి ఉంటుంది, OnePlus లో O+ కనెక్ట్ యాప్ ఉంటుంది. సో ఈ రెండు యాప్స్ తో మనం డైరెక్ట్ గా మన గేమ్ ని స్ట్రీమ్ అయితే చేసుకోవచ్చు. ఇంకా కూలింగ్, హీటింగ్ ఈ డిపార్ట్మెంట్ గురించి మనం మాట్లాడుకుంటే iQOO లో వచ్చేసరికి 6500 mm² వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్ అయితే ఉంది. OnePlus లో వచ్చేసరికి 5704 mm² 3D వేపర్ కూలింగ్ సిస్టమ్ అయితే ఉంది. OnePlus లో మీకు 360 కైరో వెలాసిటీ కూలింగ్ సిస్టమ్ అయితే ఉంటుంది. దీని గురించి నేను OnePlus 15 అన్బాక్సింగ్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. డీప్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను దానిలో. మొత్తం OnePlus 15R లో కూలింగ్ ఏరియా వచ్చేసరికి 43,990 mm² కూలింగ్ ఏరియా అయితే ఉంటుంది. ప్రెసెంట్ ఇప్పుడు మార్కెట్ లో ఉన్న OnePlus ఫోన్ అన్నిటిలో కంపేర్ చేస్తే హైయెస్ట్ కూలింగ్ ఏరియా దీనిలోనే ఉంది. హీటింగ్ టెస్ట్ అయితే చేసాము, రెండు హైయెస్ట్ సెట్టింగ్స్ లో అయితే పెట్టాము. దీనిలో హైయెస్ట్ సెట్టింగ్స్ లో పెట్టి గేమ్ ఆడాము, దీనిలో హైయెస్ట్ సెట్టింగ్స్ పెట్టి గేమ్ ఆడాము. 1 hour గేమ్ ఆడిన తర్వాత రెండు మీకు 41 degrees నుంచి 42 మధ్యలో టెంపరేచర్ అయితే రీచ్ అయ్యాయి. ఇంకా ఫ్రంట్ విషయానికి వస్తే iQOO కొంచెం ఎక్కువ హీట్ అయింది, 43.2 degrees వరకు అయితే వెళ్ళింది. OnePlus వచ్చేసరికి 41 degrees వరకు అయితే వెళ్ళింది. ఇంకా బ్యాటరీ విషయానికి వస్తే iQOO 18% బ్యాటరీ డ్రాప్ అయింది, OnePlus వచ్చేసరికి 15% బ్యాటరీ డ్రాప్ అయింది. సో ఇది హీటింగ్ కూలింగ్ విషయానికి వస్తే గేమ్స్ అయితే ఆడుకోవచ్చు. సో 45 లోపే వస్తున్నాయి ప్రెసెంట్ టెంపరేచర్ అయితే. సమ్మర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఒక 2 degrees వరకు మీరు టెంపరేచర్ ఎక్స్ట్రా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కూలింగ్ విషయానికి వస్తే ఈ రెండింటితో కంపేర్ చేస్తే OnePlus లో కొంచెం బెటర్ ఉంది. iQOO కాంపాక్ట్ సైజ్ లో వస్తుంది కనుక మీది పెద్ద చేతులు అనుకోండి, కొంతమంది BGMI 4 finger క్లా ఆడుతూ ఉంటారు, సో అలాంటి వాళ్ళకి కొంచెం ఇబ్బంది అవ్వచ్చు. ఇది కొంచెం పెద్ద సైజ్ లో వస్తుంది కనుక మనకి గేమ్స్ ఆడుతున్నప్పుడు మంచి ఎక్స్పీరియన్స్ ఏ ఉంటుంది. సో ఈ రెండు పాయింట్స్ కూడా మీ మైండ్ లో పెట్టుకోవాలి. సో పర్ఫార్మెన్స్ పరంగా రెండు మిమ్మల్ని డిసప్పాయింట్ చేయవు, రెండు బాగున్నాయి. రెండింటికి చెరొక పాయింట్ అయితే ఇచ్చేస్తున్నాను. ఇంకా డిస్ప్లే విషయానికి వస్తే iQOO వచ్చేసరికి 6.59 ఇంచ్ 1.5K LTPS AMOLED డిస్ప్లేతో వస్తుంది. OnePlus కూడా 6.83 ఇంచ్ 1.5K LTPS AMOLED డిస్ప్లేతో వస్తుంది. ఇది వచ్చేసరికి 144 Hz వరకు రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. ఇది వచ్చేసరికి
165 Hz వరకు రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. రెండిట్లో మీరు HDR కంటెంట్ అయితే ఎంజాయ్ చేయొచ్చు. నెట్ఫ్లిక్స్ లో ఇది HDR10+ సపోర్ట్ చేస్తుంది, HDR10 కి సపోర్ట్ చేస్తుంది. ఇది వచ్చేసరికి HDR10+ కి సపోర్ట్ చేస్తుంది, HDR10 కి సపోర్ట్ చేస్తుంది, డాల్బీ విజన్ కూడా సపోర్ట్ చేస్తుంది. రెండిట్లో డిఫాల్ట్ గా నేచురల్ కలర్ టోన్ పెట్టి నేను వీడియోస్ అలాంటివి అయితే చూశాను. ఐక్యూలో మీకు వైబ్రెంట్ గా కలర్స్ అయితే వస్తున్నాయి, OnePlus లో కొంచెం నేచురల్ గా కలర్స్ అయితే వస్తున్నాయి. ఇక పీక్ బ్రైట్నెస్ మోడ్ వచ్చేసరికి ఐక్యూలో ఎక్కువ ఉంది, 5000 nits వరకు పీక్ బ్రైట్నెస్ మోడ్ అయితే ఉంది. OnePlus లో వచ్చేసరికి 3600 nits పీక్ బ్రైట్నెస్ అయితే వస్తుంది. రెండిట్లో మీకు ఐ బ్రైట్నెస్ మోడ్ వచ్చేసరికి 1800 nits ఉంది. సో సన్లైట్ లో కూడా రెండు డిస్ప్లేస్ మీకు బాగానే కనిపిస్తున్నాయి. HDR కంటెంట్ చూస్తున్నప్పుడు ఐక్యూ కొంచెం అడ్వాంటేజ్ అయితే ఉంది OnePlus తో కంపేర్ చేస్తే. ఇక ఐక్యూలో వచ్చేసరికి 4320 Hz PW డిమ్మింగ్ అయితే ఉంది. OnePlus లో వచ్చేసరికి 3840 Hz PWM డిమ్మింగ్ అయితే ఉంది. లో లైట్ మీరు ఫోన్స్ చూస్తూ ఉంటారు కదా, సో అలాంటప్పుడు మన కళ్ళు స్ట్రెయిన్ అవ్వకుండా, మనకి హెడేక్ రాకుండా అలాంటి టైంలో ఈ PW డిమ్మింగ్ మనకి ఉపయోగపడుతుంది. ఈ వాల్యూ ఎంత ఎక్కువ ఉంటే అంత బెటర్ ఉంటుంది అనమాట. ఇదైతే ఐక్యూలో ఎక్కువ ఉంది. ఓవరాల్ గా డిస్ప్లే పరంగా ఐక్యూకి వచ్చేసరికి పీక్ బ్రైట్నెస్ మోడ్ అడ్వాంటేజ్ 5000 nits వరకు ఉంది, అండ్ PW డిమ్మింగ్ వచ్చేసరికి 4320 Hz అయితే ఉంది. ఇది ఒక అడ్వాంటేజ్ ఐక్యూలో. OnePlus లో వచ్చేసరికి లార్జ్ డిస్ప్లే, డాల్బీ విజన్ సపోర్ట్ ఉంది, అండ్ 165 Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంది. డిస్ప్లే పరంగా రెండిట్లో ఒక్కొక్క అడ్వాంటేజ్ అయితే ఉంది. మీరు ఎక్కువగా మూవీస్ కంటెంట్ చూసే వాళ్ళు అనుకుంటే లార్జ్ డిస్ప్లేకి వెళ్ళిపోవడం బెటర్. ఇంకా దీనిలో డాల్బీ విజన్ కూడా సపోర్ట్ ఉంది. లేదు మీరు ఎక్కువగా ఫోన్ క్యారీ చేయాలి అనుకుంటున్నారు, కంటెంట్ తక్కువ చూస్తారు, లో లైట్ లో ఫోన్ ఎక్కువ యూజ్ చేస్తారు అనుకున్నప్పుడు ఐక్యూకి వెళ్ళిపోవచ్చు. డిస్ప్లే పరంగా రెండు బాగానే ఉన్నాయి, రెండింటికి నేను చెరొక పాయింట్ అయితే ఇచ్చేస్తున్నాను. ఇంకా ఆడియో డిపార్ట్మెంట్ విషయానికి వెళ్ళిపోతే స్పీకర్ క్వాలిటీ ఐక్యూతో కంపేర్ చేసి OnePlus లో బెటర్ ఉంది. రెండిట్లో మీకు హై రెజల్యూషన్ ఆడియో కోడాక్ సపోర్ట్ అయితే ఉంది. రెండిట్లో మీకు డాల్బీ అట్మాస్ అలాంటివి అయితే ఏమి ఉండవు, వీళ్ళ ఓన్ ఆడియో సిస్టమ్స్ అయితే ఉంటాయి. సో స్పీకర్స్ విషయానికి వస్తే OnePlus కో పాయింట్ అయితే వెళ్ళిపోద్ది. హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ విషయానికి వస్తే రెండు అంతంత మాత్రమే ఉన్నాయి. OnePlus తో కంపేర్ చేస్తే ఐక్యూ కొంచెం బెటర్ ఉంది. ఇంకా నెక్స్ట్ బ్యాటరీ డిపార్ట్మెంట్ కి వెళ్ళిపోతే ఐక్యూ వచ్చేసరికి 7600 mAh బ్యాటరీతో వస్తుంది, 100 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. OnePlus వచ్చేసరికి 7400 mAh బ్యాటరీతో వస్తుంది, 80 వాట్ వరకు సూపర్ హుక్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఛార్జింగ్ విషయానికి వస్తే నా టెస్టింగ్ లో ఐక్యూ ఫుల్ ఛార్జ్ అవ్వడానికి ఒక గంట టైం అయితే తీసుకుంటుంది, అంటే 59 నిమిషాలు అలా తీసుకుంటుంది. OnePlus వచ్చేసరికి గంట 20 నిమిషాల వరకు టైం తీసుకుంటుంది. ఇంకా రెండు మొబైల్ డేటా పైన యూజ్ చేస్తే OnePlus వచ్చేసరికి 8 hours 50 minutes వరకు స్క్రీన్ ఆన్ టైం వస్తుంది. ఐక్యూ వచ్చేసరికి 9 hours 34 minutes వరకు స్క్రీన్ ఆన్ టైం వస్తుంది. OnePlus తో కంపేర్ చేస్తే ఐక్యూలో మీరు 40 నుంచి 50 minutes ఎక్కువ బ్యాటరీ లైఫ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎందుకంటే ఐక్యూలో స్క్రీన్ చిన్న సైజ్ అయితే ఉంది అండ్ 200 mAh బ్యాటరీ ఎక్కువ ఉంది. దీనిలో కూడా బ్యాటరీ లైఫ్ బాగానే వస్తుంది. జనరల్ గా యూజ్ చేస్తే రెండు ఒక ఫుల్ వర్కింగ్ డే అయితే మీకు వస్తాయి. నార్మల్ గా యూజ్ చేసిన 1.5 day అయితే ఈజీగా రెండు బ్యాటరీస్ అయితే వస్తాయి. బ్యాటరీ డిపార్ట్మెంట్ రెండు బాగానే ఉన్నాయి. OnePlus తో కంపేర్ చేస్తే ఐక్యూ కో పాయింట్ అయితే వెళ్ళిపోద్ది. ఇంకా నెక్స్ట్ కెమెరా డిపార్ట్మెంట్ కి వెళ్ళిపోదాం. రెండిట్లో మీకు బ్యాక్ సైడ్ 50 MP కెమెరాతో వస్తున్నాయి. రెండు సోనీ సెన్సార్స్ డీటెయిల్స్ మీ స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి, ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ 8 MP అల్ట్రా వైడ్ కెమెరాతో అయితే వస్తున్నాయి. ఫ్రంట్ రెండిట్లో 32 MP కెమెరాతో అయితే వస్తున్నాయి. రెండిట్లో ఆ ప్రైస్ కి మనం టెలిఫోటో లెన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రెండిట్లో మీకు టెలిఫోటో లెన్స్ అయితే లేవు. కెమెరా పైన వీళ్ళు ఫోకస్ చేస్తే లేదు, గేమింగ్ పైన ఫోకస్ చేస్తే ఇచ్చారు కనుక కెమెరా డిపార్ట్మెంట్ లో టెలిఫోటో లెన్స్ కట్ చేసి పడేశారు. ఒకసారి కెమెరా డిపార్ట్మెంట్ చూద్దాము. ఈ వచ్చరికి డే లైట్ కండిషన్ తీసిన శాంపిల్స్, ఈ వచ్చరికి లో లైట్ కండిషన్ లో తీసిన శాంపిల్స్ మెయిన్ కెమెరా యూస్ చేసి అన్ని ఫొటోస్ అబ్జర్వ్ చేసిన తర్వాత OnePlus లో మీకు నేచురల్ గా ఇమేజెస్ అయితే వస్తున్నాయి. ఇప్పుడు వామ్ లైటింగ్ కండిషన్ లో దిగాం అనుకోండి, వామ్ లైటింగ్ కండిషన్ లోనే మీకు ఫోటో అయితే వస్తుంది OnePlus లో, కానీ ఐక్యూలో మీకు అలా రాదు. పాన్స్ పవర్ అయితే యాడ్ చేస్తుంది ప్రతి దానికి, అండ్ దాంతో పాటు ఇమేజెస్ అయితే షార్ప్ చేస్తుంది, అంటే షాడో ఏరియాస్ ని ఫిల్ చేయడానికి ట్రై చేస్తుంది. OnePlus లో మీకు నేచురల్ గా ఫొటోస్ అయితే వస్తున్నాయి. కలర్స్ విషయానికి వస్తే రెండు మీకు సేమ్ కలర్ టోన్ అయితే రావట్లేదు, కొంచెం నేచురల్ కలర్ కి దగ్గరగా OnePlus అయితే ఉంది. ఇంకా రెండిట్లో మీకు 8 MP అల్ట్రా వైడ్ కెమెరా అయితే ఉంది. వైడ్ యాంగిల్ కెమెరా రెండిట్లో అంతంత మాత్రమే. సో రెండిటితో కంపేర్ చేస్తే OnePlus లో కొంచెం బెటర్ ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ రెండిట్లో టెలిఫోటో లెన్స్ అయితే లేవు, కాకపోతే మీరు సాఫ్ట్వేర్ సహాయంతో పోర్ట్రేట్ షాట్స్ అయితే తీసుకోవచ్చు. ఐక్యూలో వచ్చేసరికి 23mm లో 35mm లో 50mm లో పోర్ట్రేట్ షాట్స్ తీసుకోవచ్చు. OnePlus లో 24mm లో 35mm లో 48mm లో పోర్ట్రేట్ షాట్స్ తీసుకోవచ్చు. OnePlus లో మీకు 1x ఉంటుంది కదా, దాన్ని ఇంకోసారి ట్యాప్ చేస్తే అది 35mm లోకి అయితే మారిపోద్ది, ఇంకోసారి ట్యాప్ చేస్తే 24mm కి స్విచ్ అయింది. నేనైతే 50mm రేంజ్ లో తీసిన ఫోటో శాంపిల్స్ మీకు చూపిస్తున్నాను. ఇవి డే లైట్ కండిషన్ లో తీసిన శాంపిల్స్. ఇక్కడ కూడా అంతే, OnePlus మీకు నేచురల్ గా అయితే ఫోటోస్ అయితే వస్తున్నాయి. ఐక్యూ వచ్చేసరికి బ్రైట్ చేయడానికి చూస్తుంది. నా షర్ట్ చూడవచ్చు, మీరు ఫేస్ చూడవచ్చు, చక్కగా పాన్స్ పౌడర్ అయితే రాసింది. OnePlus వచ్చేసరికి కొంచెం నేచురల్ గా ఉంది ఫోటో అయితే. లో లైట్ కండిషన్ లో కూడా సేమ్, మన లైటింగ్ ఏ కండిషన్ లో ఉంటే అదే లైటింగ్ కండిషన్ లో మీకు OnePlus ఫోటోస్ అయితే వస్తున్నాయి. ఐక్యూ అయితే మీకు ఏ కండిషన్ లో తీసినా పాన్స్ పౌడర్ రాసేస్తుంది. ఓవరాల్ గా పోర్ట్రేట్ షాట్స్ విషయానికి వస్తే డే లైట్ లో లో లైట్ లో నాకు OnePlus ఫోటోస్ బెటర్ అనిపించాయి. ఇంకా ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే ఫ్రంట్ కెమెరా కూడా సేమ్. నేను బ్యూటీ గీటీ ఏమీ ఆన్ చేయలేదు, డైరెక్ట్ రా ఫోటోస్ అయితే తీసాను. డిఫాల్ట్ మోడ్ లోనే రెండిట్లో ఫోటో శాంపిల్స్ అయితే తీసాను. అండ్ OnePlus
వచ్చేసరికి కొంచెం న్యాచురల్ గా అయితే వస్తుంది. మనకి ఇక్కడ ఈవినింగ్ పూట చూడొచ్చు, సన్సెట్ అవుతుంది. సన్సెట్ అప్పుడు మన ఫేస్ వామ్ టోన్ లో అయితే వస్తుంది. OnePlus ఎగ్జాక్ట్ గా అదే కలర్ అయితే మీకు చూపించడానికి ట్రై చేస్తుంది. ఐక్యూ వచ్చేసరికి కొంచెం వైట్ చేయడానికి ట్రై చేస్తుంది. అదేదో సినిమాలో ఉంటది. మా అమ్మాయి ఉందా, మా అమ్మాయి ఒకడంటే ఇష్టపడి ఇక్కడ కూడా ఇమేజ్ ప్రాసెసింగ్ పూసేయమంటారా వైట్ పెయింట్ అయితే వస్తుంది ముఖాలకి. ఫ్రంట్ కెమెరా అయితే రెండు బాగానే ఉన్నాయి చూడడానికి. మాక్సిమం సిచ్యువేషన్ లో OnePlus ఫోటోస్ కొంచెం బెటర్ ఉన్నాయి. ఇంకా వీడియో డిపార్ట్మెంట్ కి వెళ్ళిపోతే OnePlus లో మీరు 4K 120 FPS వరకు వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. ఐక్యూలో మీరు బ్యాక్ కెమెరా యూస్ చేసి 4K 60 FPS వరకు వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. నేను రెండిట్లో 4K 60 FPS లో పెట్టి వీడియో రికార్డ్ చేశాను. ఒకసారి వీడియో క్వాలిటీ మీరు చూడొచ్చు. OnePlus 15R ఉంది. బ్యాక్గ్రౌండ్ ఫుల్ నాయిస్ అయితే వస్తుంది. ఏది నాయిస్ ని రెడ్యూస్ చేస్తుంది ఒకసారి మీరు చెక్ చేయండి. OnePlus లో మీరు 4K 120 FPS వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. ఐక్యూలో 4K 60 FPS వరకు మనం వీడియో రికార్డ్ చేయొచ్చు. వీడియో క్వాలిటీ మీరు చెక్ చేయొచ్చు ఎలా ఉందో. మొత్తం తిరుగుతున్నాను, ఎక్స్పోజర్ ఎలా అడ్జస్ట్ చేస్తుంది చూడొచ్చు. సన్నికి ఎదురుగా వస్తుంది. ఇప్పుడు చూడండి ఏది బాగుంది నేను మళ్ళీ చెప్తా మీకు. ఒకసారి నడుస్తుంది, ఏ షేక్ అవుతుందో. వీడియో విషయానికి వస్తే ఐక్యూ సేమ్ షార్ప్ చేయడానికి చూస్తుంది. మీ ముఖం మీద మచ్చలు ఏమైనా ఉంటే క్లియర్ గా కనిపిస్తూ ఉన్నాయి వీడియోలో. OnePlus వచ్చేసరికి మన ముఖం మీద మచ్చలు తీయడానికి ట్రై చేస్తుంది. కొంచెం ఫేస్ సాఫ్ట్ గా అయితే చేస్తుంది. మనం మాట్లాడుతున్నప్పుడు పక్కన సౌండ్స్ వస్తూ ఉంటాయి కదా, వీటిని OnePlus బెటర్ గా తగ్గిస్తుంది. ఐక్యూలో మీకు ఎక్కువ నాయిస్ అయితే వినిపిస్తూ ఉంది, వెహికల్ సౌండ్స్ కంపేర్ టు OnePlus. ఇంకా ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే ఐక్యూలో మీరు 4K 60 FPS లో వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. OnePlus లో 4K 30 FPS వరకు మాత్రం వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. నేను 4K 30 FPS లో పెట్టి వీడియో అయితే రికార్డ్ చేశాను. ఒకసారి మీరు చూడొచ్చు వీడియో క్వాలిటీ. ఫ్రంట్ కెమెరా వీడియో శాంపిల్. OnePlus లో 4K 30 FPS వరకు వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. ఐక్యూలో 4K 60 FPS వరకు వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. రెండిట్లో నేను 4K 30 FPS పెట్టి వీడియో రికార్డ్ చేస్తున్నాను. ఒకసారి వీడియో క్వాలిటీ మీరు చెక్ చేయొచ్చు ఏది బాగుందో. ఇప్పుడు సన్కి ఆపోజిట్ ఉన్నాను. సో OnePlus కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తుంది. ఇంకా స్టెబిలైజేషన్ విషయానికి వస్తే OnePlus లో అల్ట్రా స్టడీ 4K 60 FPS లో అయితే ఉంది. ఐక్యూలో వచ్చేసరికి 1080p 30 FPS లో అయితే అల్ట్రా స్టడీ వీడియో అయితే మనం రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ స్లో మోషన్ విషయానికి వస్తే OnePlus లో మీరు 4K 120 FPS వరకు వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. ఐక్యూలో 4K స్లో మోషన్ వీడియో ఆప్షన్ అయితే లేదు. 1080p 240 FPS లో మనం స్లో మోషన్ వీడియో రికార్డ్ చేసుకోవచ్చు ఐక్యూలో. ఓవరాల్ గా కెమెరా డిపార్ట్మెంట్, వీడియో డిపార్ట్మెంట్ OnePlus ప్యూర్ డామినేషన్ అయితే ఉంది. ఇంకా నెక్స్ట్ ఎక్స్ట్రా ఫీచర్స్ విషయానికి వస్తే ఐక్యూలో మీకు ఫిష్ ఐ ఉంటుంది, సూపర్ మూన్ ఉంటుంది. OnePlus లో టిల్ట్ షిఫ్ట్ ఆప్షన్ ఉంటుంది, డ్యూయల్ వ్యూ ఆప్షన్ అయితే ఉంటుంది. కెమెరా డిపార్ట్మెంట్ లో ఏ ఫీచర్స్ విషయానికి వస్తే ఐక్యూలో మీకు సీజనల్ పోర్ట్రేట్స్ అయితే ఉంటాయి, ఇవి బాగుంటాయి. ఇలా డిఫరెంట్ గా మీరు ఫొటోస్ అయితే తీసుకోవచ్చు. అండ్ ఏ ఇమేజ్ ఎక్స్పాండర్ కూడా ఉంటుంది, అంటే ఇమేజ్ ని మనం ఏ సాయంతో ఎక్స్పాండ్ చేయొచ్చు. OnePlus లో ఏ పరంగా ఏ పర్ఫెక్ట్ షాట్ అయితే ఉంటుంది, ఇది కూడా మంచి ఫీచర్. అంటే మనం గ్రూప్ సెల్ఫీలు దిగుతున్నప్పుడు, ఫొటోస్ దిగుతున్నప్పుడు కొంతమంది కళ్ళు మూస్తూ ఉంటారు కదా, సో ఏ సాయంతో కళ్ళని తెరిపిస్తూ ఉంటుంది, అదొక ఫీచర్ దీనిలో ఉంటుంది. పోర్ట్రేట్ గ్లో ఆప్షన్ అయితే ఉంటుంది, షాడోస్ ని రిమూవ్ చేస్తూ ఉంటుంది ఏ సాయంతో. రిఫ్లెక్షన్స్ ఏమైనా ఉంటే ఫొటోస్ లో వాటిని కూడా అరేంజ్ చేస్తూ ఉంటుంది, ఈ ఆప్షన్ కూడా ఉంటుంది. సో ఏ పరంగా అయితే ఈ ఫీచర్స్ OnePlus లో ఉన్నాయి. ఐక్యూలో వచ్చేసరికి ఆ రెండు ఫీచర్స్ బాగుంటాయి, ఏ ఇమేజ్ ఎక్స్పాండర్ అండ్ ఏ పోర్ట్రేట్స్. సో దీన్ని బట్టి మీరు ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓవరాల్ గా కెమెరా అండ్ వీడియో డిపార్ట్మెంట్ విషయానికి వస్తే ఐక్యూతో కంపేర్ చేస్తే OnePlus బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తుంది. ఓఎస్ విషయానికి వస్తే ఇది Origin OS 6 పైన రన్ అవుతుంది, Android 16 పైన రన్ అవుతుంది. ఇది వచ్చేసరికి Oxygen OS 16 పైన రన్ అవుతుంది, Android 16 పైన రన్ అవుతుంది. రెండిట్లో మీకు 4 సంవత్సరాలు ఓఎస్ అప్డేట్స్ వస్తాయి, 6 years సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ అయితే వస్తాయి. ఓఎస్ పరంగా అయితే Oxygen OS కొంచెం బెటర్ ఉంటుంది Origin OS తో కంపేర్ చేస్తే. Fantasy OS తో కంపేర్ చేస్తే ఇప్పుడు Origin OS బానే అయింది, కాకపోతే Oxygen OS ఎక్స్పీరియన్స్ దీనిలో అయితే ఉండదు మీకు. సో స్మూత్ ఎక్స్పీరియన్స్ కావాలంటే Oxygen OS బెటర్ ఆప్షన్. రెండిట్లో వీళ్ళ ఓన్ డైలర్స్ అయితే ఇస్తున్నారు. రెండిట్లో మీరు కాల్ రికార్డ్ చేస్తే అవతల వ్యక్తికి వినపడదు. రెండిట్లో మీకు 13 5G బ్యాండ్స్ అయితే ఉన్నాయి. రెండిట్లో మీకు Wi-Fi 7 ఉంది, NFC ఉంది, Bluetooth 6 కి సపోర్ట్ చేస్తున్నాయి, అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తున్నాయి. రెండిట్లో ఈ సిమ్ సపోర్ట్ అయితే లేదు. ఇది కనెక్టివిటీ విషయానికి పరంగా. అండ్ కాల్ క్వాలిటీ విషయానికి వస్తే ఒకసారి కాల్ క్వాలిటీ వినొచ్చు మీరు. ఇప్పుడు OnePlus 15R నుంచి అయితే మాట్లాడుతున్నాను. మీరు ఈ ఫోన్ నుంచి వేరే వ్యక్తితో మాట్లాడితే మీ వాయిస్ అవతల వ్యక్తికి ఇలా అయితే వినిపిస్తూ ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ అయితే నాయిస్ వస్తుంది, వెహికల్స్ వెళ్తున్నాయి చూడండి. ఇప్పుడు చూడొచ్చు వాయిస్ పిక్ చేస్తున్నా లేదా నాయిస్ ని మీరు జడ్జ్ చేయొచ్చు. ఐక్యూ నుంచి రికార్డ్ చేస్తున్నాను. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ నాయిస్ అయితే వస్తుంది, ఒకసారి మీరు చెక్ చేయొచ్చు. ఇప్పుడు వెనకాల ఇప్పుడు బైక్ అయితే వెళ్తూ ఉంది. మీరు ఈ ఫోన్ నుంచి ఎవరితో అయిన ఫోన్ కాల్ మాట్లాడితే మీ వాయిస్ అవతల వ్యక్తికి ఇలా అయితే వినిపిస్తూ ఉంటుంది. మాకైతే నాయిస్ అయితే విపరీతంగా వస్తుంది.
ఇది ఎలా క్యాన్సిల్ చేస్తుందో మీరు చూడొచ్చు. కాల్ క్వాలిటీ పరంగా రెండు బ్యాక్గ్రౌండ్ నాయిస్ అయితే రిమూవ్ చేస్తున్నాయి. వాయిస్ క్లారిటీ పరంగా వన్ ప్లస్ బెటర్ ఉంది ఐక్యూతో కంపేర్ చేస్తే. సర్వీస్ విషయానికి వస్తే రెండిట్లో మీకు మంచి సర్వీస్ నెట్వర్క్స్ అయితే ఉంటాయి. వివోలో మీరు ఐక్యూని అయితే సర్వీస్ చేయించుకోవచ్చు. వివో స్టోర్స్ లో వన్ ప్లస్ స్టోర్స్ అయితే ఉంటాయి సర్వీస్ కి. సర్వీస్ పరంగా రెండింటికి చెరో పాయింట్ మనం ఇచ్చేయచ్చు. బ్రాండ్ వాల్యూ పరంగా రీసేల్ వాల్యూ పరంగా వన్ ప్లస్ కి ఎడ్జ్ ఉంటుంది ఐక్యూతో కంపేర్ చేస్తే. ఒకవేళ ఈ ఫోన్ కొన్నారు అమ్మాలనుకుంటున్నారు, సో వన్ ప్లస్ కి కొంచెం ఎక్కువ వాల్యూ అయితే ఉంటుంది ఐక్యూతో కంపేర్ చేస్తే. వీటి ప్రైజెస్ గురించి మనం మాట్లాడుకుంటే రెండు 12GB ర్యామ్ 256GB మోడల్స్ ప్రైజెస్ సరికి 47,999 రూపాయలు పెట్టారు. ఇది ఫస్ట్ సేల్ లో ఆఫర్స్ లో వన్ ప్లస్ 45,000 రూపాయల దగ్గర వచ్చింది. ఇది వచ్చేసరికి ఆఫర్స్ అన్ని కలుపుకొని 44,000 రూపాయల దగ్గర అయితే వస్తుంది 12GB ర్యామ్ వేరియంట్. అంటే 1000 రూపాయలు తగ్గించారు. వన్ ప్లస్ 15 ఐక్యూ 15 సేమ్ ప్రైస్ లో పెడితే వన్ ప్లస్ 15 చాలా మంది చూస్ చేసుకున్నారు. ఆ దెబ్బతో వీళ్ళు కొంచెం ప్రైస్ తగ్గించినట్టు మనకు అర్థం అవుతుంది. ఇంకా వీళ్ళు తెలివిగా ఆలోచించి 8GB ర్యామ్ వేరియంట్ కూడా తీసుకొచ్చారు. వన్ ప్లస్ లో మీకు ఆప్షన్ అయితే లేదు. వన్ ప్లస్ లో మీకు స్టార్టింగ్ మోడల్ 12GB ర్యామ్ తో స్టార్ట్ అవుతుంది. ఐక్యూలో వచ్చేసరికి ఇండియాలో మీకు 8GB ర్యామ్ కూడా ఇంట్రడ్యూస్ చేశారు. చైనాలో లేదు. చైనాలో 12GB ర్యామ్ నుంచే స్టార్ట్ అవుతుంది. సో 8GB ర్యామ్ 256GB మోడల్ ఆఫర్స్ అన్ని కలుపుకొని 41,000 రూపాయలకు వస్తుంది. వితౌట్ ఆఫర్స్ 45,000 రూపాయలకు వస్తుంది. సో లాంగ్ రన్ మీరు యూజ్ చేసే పని అయితే 8GB ర్యామ్ కంటే 12GB ర్యామ్ కి కొంచెం అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. గేమ్స్ ఎక్కువ ఆడేవాళ్ళు, హెవీ టాస్కింగ్ చేసేవాళ్ళు, మల్టీ టాస్కింగ్ చేస్తూ ఉంటారు కదా, సో అలాంటి వాళ్ళకి ఎక్కువ ఉన్న ర్యామే సెట్ అయ్యిద్ది. యాక్చువల్ గా చైనాలో ఐక్యూ G11 టర్బో ఉంటుంది. దాన్ని వీళ్ళు రీబ్రాండ్ చేసి ఐక్యూ 15 ఇండియాకి తీసుకొచ్చారు. దానిలో బేస్ మోడల్ 12GB ర్యామ్ తో వస్తుంది. కాకపోతే ఇక్కడ బేస్ మోడల్ 8GB ర్యామ్ తీసుకొచ్చారు. అండ్ అందులో 200 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది. దాన్ని కొంచెం డౌన్ గ్రేడ్ చేసి 50 మెగాపిక్సెల్ కెమెరా తీసుకొచ్చారు. అక్కడ 12GB ర్యామ్ 256GB మోడల్ 35,000 రూపాయలు పెట్టారు. ఇక్కడ 13,000 రూపాయల దాకా ఎక్స్ట్రా పెట్టి 48,000 రూపాయలకి దీన్ని తీసుకొచ్చారు. ఇది కూడా అంతే వన్ ప్లస్ AS60 ఇది. దీన్ని ఇండియాలో వన్ ప్లస్ 15R గా లాంచ్ చేశారు. దీనిలో కూడా బ్యాటరీ డిపార్ట్మెంట్ కొంచెం తగ్గించారు. చైనాలో 8300 mAh బ్యాటరీతో వచ్చింది. అంటే 900 mAh బ్యాటరీ తగ్గించి ఇండియాకి తీసుకొచ్చారు. చైనాలో 12GB ర్యామ్ వేరియంట్ 34,000కి లాంచ్ చేశారు. ఇండియాలో ఒక 14,000 ప్రైస్ పెంచి 48,000కి అయితే లాంచ్ చేశారు. రెండు మీకు 45,000 దగ్గర వస్తూ ఉంటాయి ఆఫర్స్ అన్ని కలుపుకొని. 40 నుంచి 45,000 రూపాయల మధ్యలో. ఒకవేళ 12GB ర్యామ్ వేరియంట్ మీరు తీసుకోవాలి అనుకుంటే రెండు ఇంచుమించి ఒకే ప్రైస్ లో అయితే వస్తున్నాయి. ఒకవేళ 8GB ర్యామ్ తీసుకోవాలి అనుకుంటే వన్ ప్లస్ లో ఆప్షన్ లేదు, దీనిలో మాత్రమే ఉంది ఆప్షన్. దాన్ని బట్టి మీరు డిసైడ్ అవ్వచ్చు. ఓవరాల్ గా మాక్సిమం అన్ని డిపార్ట్మెంట్స్ లో వన్ ప్లస్ నాకు బెటర్ అనిపించింది ఐక్యూతో కంపేర్ చేస్తే. మీకు ఎలా అనిపించింది మీ ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ ఈ వీడియో మీకు హెల్ప్ అయిందని చెప్పి అనుకుంటున్నాను. చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెళ్ళిపోతున్నారు. మీకోసం ఇంత కష్టపడి వీడియో చేస్తున్నా కదా, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చుకు పుచ్చుకు. బై పెన్స్.